మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. మకర రాశి వారు 2026 జూలై మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల కలయికైనటువంటి ఈ జూలై మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ జూలై నెల 16 వరకు షష్టమములో మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ఇంటర్వ్యూల్లో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తండ్రి సహకారంతో అభివృద్ధిని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా చేతికొచ్చి చేరుతుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల సహకారం బాగుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. ఉన్నత చదువులకు వెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా తృతీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం వెళ్ళింది మకర రాశి వారికి. శని భగవానుడు తృతీయ భావంలో సహకరిస్తున్నాడు. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. 2026 జూలై మాసంలో ఈ మకర రాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నారు. ఇక ప్రతికూల గ్రహాలను గన వాటి గమనాన్ని గన పరిశీలిస్తే 2026 జూలై మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా పంచమంలో వృషభంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాహన సమస్యలు కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమంలో సింహరాశిలో కేతు అశాంతిని కలిగిస్తాడు, నిరాశను కలిగిస్తాడు, ఆటంకాలను కలిగిస్తాడు. అనారోగ్య సమస్యలను కూడా అధికం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 జూలై మాసంలో ఈ మకర రాశి వారికి కుజుడు, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ 40% ప్రతికూల ఫలితాలని, వ్యతిరేక ఫలితాలని, ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం ఉంది. 2026 జూలై మాసంలో తప్పనిసరిగా ఈ మకర రాశి వారు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరమశివుడు వాయులింగేశ్వర రూపంలో దర్శనమిస్తాడు. ఆయన దర్శించి నమస్కరించుకోండి. అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారు రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. అక్కడ దక్షిణామూర్తి గురువుల వారు దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని ఆరాధించండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ అష్టమకేతువు ద్వితీయ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమంలో కుజుడున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించండి. 2026 జూలై మాసంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా కందులు, మినుములు, ఉలవలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.